ఆదికాండము 12వ అధ్యాయము 8, 9 వచనాలు, అలాగే 13వ అధ్యాయము 3, 4 వచనాలను చదువుకుందాం. జెనసిస్ 12, 8 and 9 and Genesis 13, 3 and 4. ఆదికాండము 12, 8, 9, 13, 3, 4. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహాము ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అతడు ప్రయాణం చేయుచు దక్షిణం నుండి బేతేలు వరకు, అనగా బేతేలునకు హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. అక్కడ అబ్రహాము యెహోవా నామమున ప్రార్థన చేసెను. దేవుడు ఈ వాక్యములను దీవించునుగాక. ప్రియ సంగమా, దేవుడు ఈరోజు అబ్రహాం జీవితంలోని 2 ప్రయాణాలను మనకు చూపిస్తూ ఉన్నారు. ఈ 2 ప్రయాణాల మధ్యనున్న అబ్రహాము జీవితాన్ని, పరిస్థితిని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే, మనం మొదటి 2 వచనాలు, తర్వాత 2 వచనాలను మనం గమనిస్తే, మొదట అబ్రహాము ఒక చోట నుండి బయలుదేరి ముందుకు వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది. ఆ 2వ 3, 4 వచనాల్లో తిరిగి అదే స్థలంకు ఆయన వచ్చినట్టు మనము చూస్తూ ఉన్నాం. ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది? ఎందుకు అబ్రహాము అక్కడికి వెళ్ళాడు? తిరిగి ఎందుకు మళ్ళీ తాను బయలుదేరిన చోటుకే వచ్చాడు? దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రయాణాలను మనం గమనిస్తే, మొదటి ప్రయాణం హెబ్రీయులకు రాసిన పత్రిక 11:8 మనం చూస్తే, హీబ్రూస్ 11:8, ఆ మొదటి ప్రయాణం గురించి దేవుడు అక్కడ మనకు చూపిస్తూ ఉన్నారు. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైనున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెను. మొదటి ప్రయాణం సందర్భాన్ని మనము వాక్యం ద్వారా చూసి ఉన్నాం. కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు దేవుని మాటను విశ్వసించి విధేయుడై, ఆ పరిస్థితుల్లో అక్కడుండే మనుషులు ఎవరేమి చెప్పినా లెక్క చేయకుండా దేవుని మీద పూర్తిగా ఆధారపడి, ఒక ఎక్కడికి వెళ్తున్నామో తెలియని పరిస్థితుల్లో, ఒక అడ్రస్ తెలియని స్థలానికి అబ్రహాము ప్రయాణమైనట్టు మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశానికి బయలు వెళ్ళెను అని మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అది ఎలాంటి పరిస్థితుల్లో? అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియని పరిస్థితుల్లో. మనం ఎక్కడికైనా వెళ్తున్నామనంటే అది మనకు తెలిసి ఉంటుంది, పలానా చోటికి మనం వెళ్తూ ఉన్నామని. కానీ అబ్రహాం ఎలా తాను ఎక్కడికి వెళ్తున్నానో తెలియకుండా, అంటే దేవుని మాట మీద అంత విశ్వాసంతో, నమ్మకంతో అతడు ఆ ప్రయాణాన్ని చేసినట్టు మనకు అర్థమవుతుంది. అలా ఆ స్థలానికి వచ్చాడు. దేవుణ్ణి పూర్తిగా నమ్మి విధేయతతో, విశ్వాసంతో ఆ స్థలంలో చేరాడు. ఇది దేవుని ప్రణాళిక. అబ్రహాము జీవితంలో దేవుని ప్రణాళిక, ఆయన చిత్తం, ఆయన నిర్ణయం. అందుకనే ఆ ప్రయాణం అంతటిలో మనం అక్కడ చూస్తే ఏ ఇబ్బంది లేకుండా సురక్షితంగా అతడు ఆ గమ్యాన్ని చేరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం, మనకు కనబడుతుంది. అక్కడ దేవునికి ఆయన బలిపీఠం కట్టి
ప్రార్థన చేయడం మనము వాక్యంలో చూస్తున్నాం. ఎంతో సంతోషంగా అక్కడ అబ్రహాం స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఎంతో సంతోషంగా ఉన్న అబ్రహాం జీవితము, అబ్రహాము పరిస్థితి అక్కడ మనకు కనబడుతుంది. అది దేవుడు ఆశించింది, దేవుడు అతనికి వాగ్దానం చేసింది. ఆ మొదటి ప్రయాణం, మొదటి గమ్యం మనకెంతో సంతోషంగా కనబడుతూ ఉంది. అందుకనే ఆ ప్రయాణం ఏ ఇబ్బంది లేకుండా కొనసాగిన పరిస్థితి మనకు కనబడుతుంది. సంతోషకరమైన, సమాధానకరమైన గమ్యాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ ప్రయాణము ఏర్పాటు చేసింది దేవుడు, ఆ ప్రయాణాన్ని నిర్ణయించింది దేవుడు, ఆ ప్రయాణంలో నడిపించింది దేవుడు, ఆ ప్రయాణంలో గమ్యాన్ని చేర్చింది దేవుడు. అంతా దేవుని చిత్తంలో అది జరిగినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఆ స్థితిలో దేవుడు ఏదైతే తనకు అనుగ్రహించి ఉన్నాడో ఆ స్థితిలో సంతృప్తి చెందని అబ్రహాము అక్కడ నుండి అడుగు ముందుకు వేసినట్టుగా మనం తర్వాతి వచనంలో చూస్తూ ఉన్నాం. అబ్రహాం ఇంకా ప్రయాణం చేయుచు దక్షిణ దిక్కుకు వెళ్ళననే మాట మనం చదివిన్నాం. ఇక్కడ మనం అర్థం చేయాలి, ఇది దేవుడు నిర్ణయించిన ప్రయాణం కాదు, అది అబ్రహాము తనకు తానుగా నిర్ణయించుకున్న ప్రయాణం. ఆ ప్రయాణం అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళింది, ఆ ప్రయాణం ఎలా జరిగింది అనేది కూడా మనం చూస్తే తర్వాత వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అది అతన్ని కరువులోకి తీసుకెళ్ళింది. ఆ ఆలోచన అతన్ని కరువులోకి తీసుకెళ్ళింది. కనానులో కరువు సంభవించింది, అది భారమైంది. అక్కడ ఉండడం ఎంత భారం అంటే ఇక ఆ దేశంలో నివసించలేనంతటి భారమైనట్టుగా మనకు వాక్యం చూపెడుతూ ఉంది. ఇక్కడ మనం అర్థం చేయాలి, దేవుడు ఆయనను ఒక సురక్షితమైన స్థలానికి చేర్చి ఉన్నారు. కానీ దానితో సంతృప్తి చెందని జీవితం, అలాగే మనం కూడా దేవుడిచ్చిన దానితో సంతృప్తి పడని జీవితం తప్పటడుగులు వేస్తుంది. ఆ తప్పటడుగు మనల్ని కరువులోకి తీసుకెళ్తుంది. అది ఆత్మీయ కరువు కావచ్చు, భౌతికమైన కరువు కావచ్చు, అది ఏ సంబంధమైన కరువు అయినా దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడని జీవితం ఒక కరువులోకి వెళ్ళే పరిస్థితిని మనము అర్థం చేద్దాం. ఆ కరువు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఐగుప్తుకు. ఐగుప్తు అంటే ఐగుప్తుకు సాదృశ్యమైన ఈ లోకంలోకి, ఈ పాపంలోకి. దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడని మనం జీవితాలను ఆ పరిస్థితి ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఈ లోకంలోకి, ఈ పాపంలోకి తీసుకెళ్లే ఒక పరిస్థితిని మనం ఈరోజు అర్థం చేయవలసిన అవసరం ఉంది. దీనికి కారణం స్పష్టంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ రోజు అబ్రహాం కావచ్చు, ఈరోజు మన జీవితం కావచ్చు. దేవుడు నిర్ణయించిన నిర్ణయం కాకుండా తన స్వంత నిర్ణయంతో నడిచిన ప్రతి ఒక్కరి ఫలితం ఇలాగే ఉంటుంది. బెత్లెహేంలో కరువు వచ్చిందని ఒకరోజు ఎలీమెలెకు తన స్వంత నిర్ణయంతో మోయాబు దేశానికి వెళ్ళాడు. ఏం ఫలితం దొరికింది మనకు తెలుసు. మధురంగా దేవుడు ఉంచిన వారి జీవితాలు మారాగా మారిన అనుభవం మనం నయోమి జీవితంలో చూస్తాం. అలాగే యోనాను దేవుడు నినేవేకు వెళ్ళమంటే దేవుడు నిర్ణయించిన ప్రయాణాన్ని కాదనుకొని తర్షీష్కు వెళ్ళడానికి అతడు చేసిన ప్రయత్నం అతన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేసింది మనం ఎన్నోసార్లు విని ఉన్నాం. మరణపు అంచుల వరకు తీసుకెళ్లిన పరిస్థితి మనకు తెలుసు. లోతును దేవుని దూత పర్వతానికి పారిపోమ్మంటే
కాదు నేను సోయారుకు వెళ్తానని తాను చేసిన ప్రయాణం అతని జీవితంలో ఒక భయంకరమైన అవమానాన్ని మూటగట్టుకునే పరిస్థితికి అతన్ని తీసుకువచ్చింది. ఇంకా మనం చూస్తే సమూయేలు రాక ఆలస్యం అవుతుందని రాజైన సౌలు తీసుకున్న సొంత నిర్ణయం అతన్ని దేవుని కృప నుంచి దూరం చేసి దేవుడిచ్చిన ఆధిక్యతను పోగొట్టుకున్న పరిస్థితిలో అతన్ని తీసుకెళ్ళి ఒక ఘోరమైన అవమానానికి పాత్రునిగా అతన్ని మిగిల్చిన అనుభవం మనకు ఎన్నోసార్లు విని ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అనుభవాలు మన కళ్ళ ముందు సాక్ష్యాలుగా, మన జీవితాలలో ప్రత్యక్ష అనుభవాలుగా దేవుడు ఉంచి ఉన్నారు. ఈరోజు అబ్రహాము అనుభవాన్ని కూడా మనకు చూపిస్తూ ఉన్నారు. సంగమా, ఈ రెండు ప్రయాణాలను, అంటే దేవుని నిర్ణయం ప్రకారం జరిగిన ప్రయాణము, అబ్రహాము నిర్ణయం ప్రకారం జరిగిన ప్రయాణం మనం గమనించగలిగితే, ముందు చేసిన ప్రయాణంలో గమ్యం ఆయనకు తెలియదు, అబ్రహాంకు తెలియదు. కానీ దేవుడు తోడుగా ఉన్నారు కాబట్టి సరైన గమ్యాన్ని అతడు చేరగలిగాడు. సంతోషమైన, సమాధానమైన స్థితిని ఆయన అక్కడ పొందుకున్నాడు. రెండవ ప్రయాణం గమ్యం అతనికి తెలుసు, కానీ దేవుని తోడు లేదు. అందుకనే ఒక దుఃఖకరమైన స్థితిలోకి, అవమానకరమైన స్థితిలోకి, భయంకరమైన స్థితిలోకి అతడు వచ్చినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం అర్థం చేద్దాం, ఒక అడ్రస్ లేని ప్రయాణము ఆనందంగానే సాగింది, కానీ అడ్రస్ తెలిసిన ప్రయాణము ఎంతో ఆందోళనతో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు మనము కూడా అలాంటి పొరపాట్లు చేసేవారిగా ఉంటూ ఉన్నాం. దేవుడు అనుగ్రహించిన జీవితాన్ని వదిలి మన ఇష్టం ప్రకారం మనం వేసే ప్రతి అడుగు మనల్ని కూడా అలాంటి ఆందోళనలోనే తీసుకువెళ్తుంది. ఇంకా మనం చూస్తే ఆ రెండవ ప్రయాణంలో ఏం జరిగింది అనేది మనం ఒకసారి గమనించగలిగితే, మొదటి ప్రయాణంలో ఏ భయం లేదు, కానీ రెండవ ప్రయాణంలో అడుగు పెట్టగానే అబ్రహాం జీవితంలో భయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 11-12 వచనాలను మనం చూస్తే, అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన శారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చెదరు. ఒక భయం మొదలైంది. అంటే దేవుడు నిర్ణయించిన మార్గాన్ని, దేవుడు నిర్ణయించిన ప్రయాణాన్ని, దేవుని చిత్తాన్ని వదిలి మనం వేసే అడుగులో, చేసే ప్రయాణంలో మొదట మనకు భయం వస్తుంది. అబ్రహాము కల్దీయుల దేశం నుంచి దేవుని చిత్తంలో కనాను దేశానికి రావడానికి సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆ కాలంలో నడుస్తూ చేసిన ప్రయాణం దాదాపు కొన్ని రోజుల తరబడి, అంటే నెలల తరబడి అతను ఆ ప్రయాణం చేసి ఉండొచ్చు. ఆ ప్రయాణంలో అబ్రహాం అనేక పరిస్థితుల గుండా, అనేక రకాలైన మనుషులను దాటుకుంటూ అరణ్యాల గుండా ఆయన ప్రయాణము కొనసాగించాడు. కానీ ఏ ఒక్క చోట కూడా అతడు భయపడిన సందర్భాన్ని మనం అక్కడ చూడడం లేదు. ఎవరు అతని మీద దాడి చేసిన ప్రయత్నము, అతన్ని బాధ పెట్టిన సందర్భము మనకు అక్కడ కనిపించడం లేదు. మొట్టమొదటగా ఈ రెండవ ప్రయాణంలో అబ్రహాం జీవితంలో భయం చూస్తూ ఉన్నాం. అబ్రహాముకు భయం ఎందుకు వచ్చింది అంటే, ఆ ప్రయాణంలో దేవుడు లేడు. దేవునికి దూరమైన పరిస్థితిలో భయం కాక ఇంకేముంటుంది?
అందుకనే ఈరోజు మన జీవితాల్లో అనేక భయాలు, ఈ భయాలు దేన్ని చూపెడుతూ ఉన్నాయంటే దేవునికి దూరమైన మన పరిస్థితిని గుర్తు చేస్తూ ఉన్నాయి. భయపడుట వలన మనుషులకు ఉరివచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా నుండును అని సామెతల గ్రంథము 29:25లో దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని మీద నమ్మకం దేవుడంటే భయాన్ని పుట్టిస్తుంది. ఆ భయం ఉన్నప్పుడు మిగతా భయాలన్నీ దూరం అవుతాయి. ఏ భయము మనల్ని బాధించదు. దేవునికి దూరమైన జీవితం ప్రతిదానికి భయపడుతుంది, సమస్యలకు భయపడుతుంది, శ్రమలకు భయపడుతుంది, ప్రతిదానికి భయపడుతుంది. దేవునికి దూరమైన జీవితం సమస్యలను పరిష్కారాన్ని చూడలేకపోతుంది, సమస్యలను చూసి భయపడుతూ ఉంటుంది. అందుకనే ఆ కరువు నుంచి తప్పించుకోవడానికి అతడు ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనకు తెలుసు, పేతురు నీళ్ల మీద నడిచిన సందర్భంలో దేవుణ్ణి చూస్తూ అతడు నీటి మీద నడవగలిగాడు. కానీ ఎప్పుడైతే ఆ సముద్రపు అలలను, తుఫానును చూశాడో అతడు మునిగిపోయిన అనుభవం మనకు జ్ఞాపకం. నేటి మన జీవితాలు అలాగే ఉంటూ ఉన్నాయి. అందుకనే దేవుడు అనేక సార్లు బైబిల్లో మనం ఒక్కొక్కటిగా లెక్క పెడితే 365 సార్లు దేవుడు భయపడకండి భయపడకండి అని చెప్పిన మాటను మనం చూస్తాం. అంటే ప్రతిరోజు మనం ఎంత భయంతో జీవిస్తూ ఉన్నామనేది దేవుని మాట మనకు గుర్తు చేస్తూ ఉంది. సంగమా, ఈ భయం మనలో ఎందుకుంది ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు నిర్ణయించిన జీవితాన్ని, దేవుడు ఇచ్చిన దానితో సంతృప్తి పడకుండా, దేవుడు చూపిన మార్గంలో నడవకుండా మనం చేసే పనులైతేనేమి, చేసే ఆలోచనలైతేనేమి, వేసే అడుగులైతేనేమి, ఇవన్నీ మనల్ని భయంలోకి తీసుకెళ్తున్నాయి. ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుమని వాక్యం. ఎవరికి భయపడాలి మనం అనేది దేవునికి మాత్రమే భయపడే ఒక పరిస్థితిని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ సంగమా, దేవుని చిత్తం కాకుండా మనం తీసుకునే నిర్ణయాలు భయాన్నే మన జీవితంలో మిగులుస్తాయి. ఆ భయం నుంచి విడుదల పొందాలంటే మార్గం ఒక్కటే, దేవునికి భయపడేవారుగా మనం ఉండాలి. అది లేనంత వరకు ప్రతిదీ మనల్ని భయపెడుతుంది. చిన్న సమస్య కూడా మనల్ని ఎంతగానో బాధిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించాలి. అబ్రహాం ఎందుకు భయపడుతూ ఉన్నాడంటే తన భార్య అందమైనది కాబట్టి ఆ ఐగుప్తు వాళ్ళు ఆమెను సొంతం చేసుకోవడానికి నన్ను చంపుతారని భయం. కానీ మనం ఒక మాట అక్కడ అర్థం చేయాలి. ఆ అందమైన భార్యను అతనికి ఇచ్చినవాడు దేవుడే. ఇంతవరకు ఆ అందమైన భార్య ఉన్నందుకు అతను ఎంతో సంతోషపడి ఉండవచ్చు. ఎంతో గర్వంగా అతడు అనుకోవచ్చు. ఎన్నోసార్లు దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఏదైతే దేవుడు ఇచ్చారో అదే అతనికి ఒక భయంగా, అదే అతని ప్రాణానికి ముప్పుగా అతను భావిస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేయాలి. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు అలాంటి భయం అతను పొంది ఉండలేదు. దేవుని మాట చొప్పున అతడు సొంత నిర్ణయంతో ఐగుప్తుకు వెళ్ళినప్పుడు బయలుదేరాడు కాబట్టి అతనిలో ఆ భయాన్ని మనం చూస్తూ ఉన్నాం.
దేవుడు అనుగ్రహించిన ఐశ్వర్యం కానీ, అందం కానీ, ఆశీర్వాదం కానీ, మరేదైనా కానీ దేవుని నిర్ణయం ప్రకారం మనం నడిచినంతసేపే అవి మన బలం, అవి మన ఆధిక్యత, అది మనకు అర్హత, అది మన ధైర్యం. కానీ దేవుణ్ణి వదిలి నిర్ణయం చేసి అడుగు పెట్టామంటే అవే మన బలహీనతలు అవుతాయి, అవే మన భయాలు అవుతాయి, అవే మన అనర్హతలు అవుతాయి, అవే మనకు అవమానాలను తీసుకొస్తాయి. ఇది మనము ఈరోజు అర్థం చేయవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత ఆ భయం అతన్ని ఎక్కడికి తీసుకెళ్ళిందంటే అబద్ధంలోకి తీసుకెళ్ళింది. మనం అక్కడ చూస్తాం, తన భార్యను అతను చెల్లె అని చెప్పినట్టుగా మనం చూస్తాం, సహోదరిగా అతను చెప్పినట్టుగా మనం చూస్తాం. అతనే అబద్ధం చెప్పడం కాదు, తనతో ఉండే తన భార్యను, లోతును, తన పని వాళ్ళందరితో అతడు ఆ అబద్ధం చెప్పించినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. అంటే తాను తీసుకున్న ఆ నిర్ణయం ఎన్ని తప్పులు చేయడానికి కారణమవుతుంది. అబద్ధం ఆడే వాళ్ళ గురించి దేవుని వాక్యం ఏం చెబుతుంది? అబద్ధము మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు అని చెబుతూ ఉంది. అంటే దేవుని సంబంధులు కానే కారు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి ఏ మాటలాడును, వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడై ఉన్నాడని సాతాను గురించి. అబ్రహాం అబద్ధం ఆడుట ద్వారా పూర్తిగా దేవుని చేతిని విడిచిపెట్టి సాతాను చేయి పట్టిన ఒక పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది. మన జీవితంలో కూడా అదే జరుగుతుంది. దేవుని ఏర్పాటు నుంచి బయటికి వచ్చామంటే మన జీవితంలో భయం వస్తుంది. ఆ భయం మనల్ని అబద్ధంలోకి నడిపిస్తుంది. అందుకనే ఈరోజు అనేక జీవితాలలో అబద్ధాలు, ప్రతిదానికి అబద్ధం. నిజం చెప్పాలంటే భయం. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందంటే అబద్ధాలు చెప్పడం ఎంతగా అలవాటైందంటే మనం అబద్ధం చెప్తున్నామనే విషయం కూడా మనకు తెలియడం లేదు, అంతగా అలవాటు పడ్డాం. అయితే వాటి పర్యవసానం మాత్రం చాలా భయంకరంగా ఉండబోతుందని మనము ఈరోజు అర్థం చేద్దాం. ఎందుకంటే అది మనకు ఒక అవమానాన్ని మిగిలిస్తుంది. అన్నిటికంటే ఘోరం ఏంటి అంటే మన ఉనికినే మారుస్తుంది. అది అబ్రహాం జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అంతకుముందు యజమానితో ఎంతో నమ్మకంతో ఉండే పనివారు ఆ తర్వాత అతని జీవితంలో అతన్ని ఎదిరించిన పరిస్థితి మనకు కనబడుతుంది. అంటే అతనికి దేవుడిచ్చిన ఆధిక్యత, దేవుడిచ్చిన గౌరవం అవన్నీ ఆయన పోగొట్టుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లోతుతో గొడవ జరిగే పరిస్థితి, ఇవన్నీ ఎందుకనంటే దేవుడిచ్చిన ఆధిక్యతను అతడు కోల్పోయిన పరిస్థితిని మనం అర్థం చేద్దాం. ఇంకా మనం చూస్తే అలాగే మన జీవితంలో కూడా అబద్ధము మన అవమానాన్ని సూచిస్తుంది. మనం అబద్ధం ఆడేటప్పుడు మన పిల్లలు చూస్తే వాళ్ళు మనకేం గౌరవం ఇస్తారు? ఒకసారి మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గౌరవం లేని చోట మిగిలేది మనకు అవమానమే. మనకే కాదు, మన దేవునికి కూడా అవమానం. ఆదికాండం 12:18 మనం చూస్తాం. అప్పుడు ఫరో అబ్రాహామును పిలిచి, నీవు నాకు చేసినదేమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు అని అన్యుడైన ఫరో దేవుని బిడ్డ అయిన అబ్రహామును గద్దించడం మనం చూస్తూ ఉన్నాం. ఎంత అవమానకరం అంటే అబ్రహాం చేసిన తప్పు తనను మాత్రమే కాకుండా తాను సేవించే దేవునికి కూడా అవమానము తెచ్చిపెట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. యోనా జీవితంలో కూడా మనం చూస్తాం. దేవుడు ఇచ్చిన మార్గాన్ని వదిలి
దేవుని నిర్ణయం ప్రకారం కాకుండా నడిచినప్పుడు ఆ ఓడలో ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవునికి ప్రార్థించుము అని గద్దించడం. ఒక ప్రవక్తను, దేవుడు ఏర్పాటు చేసిన ప్రవక్తకు అతడు గద్దించి బుద్ధి చెప్పే పరిస్థితి. ఎంత అవమానం! ఎందుకు ఆ అవమానం అతని జీవితంలో వచ్చింది? ఒకసారి అర్థం చేయాలి సంగమా. నీకు నచ్చినట్లుగా అసహ్యకరమైన జీవితాన్ని జీవిస్తూ దేవుని బిడ్డగా పిలువబడే నీ వలన ఈరోజు ఆయనకు ఘనతనా అవమానమా? ఒకసారి ఆత్మ పరిశీలన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ఆయనను ఆరాధించడానికి ఇక్కడ మనం చేరి ఉన్నాం. మన జీవితం ఆయనకు ఇష్టం లేకుండా నడిపిస్తూ, ఆయన నిర్ణయాన్ని కాదని నడుస్తూ, ఆయన చూపిన పరిస్థితుల్లో ఉండకుండా, ఆయన చెప్పిన మార్గంలో నడవకుండా ఇక్కడ చేరి మనము ఆయనను ఆరాధించడానికి నిజంగా అర్హులమా? నిన్ను బట్టి అన్యజనం ఇచ్చే సాక్ష్యం ఏంటి? అది కదా దేవునికి మహిమ. నీ జీవితాన్ని బట్టి దేవునికి మహిమ వాళ్ళు ఇవ్వగలుగుతూ ఉన్నారా? లేకుంటే నీ జీవితాన్ని బట్టి దేవునికి అవమానం అక్కడ దొరుకుతుందా? మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నదని దేవుని వాక్యాన్ని మనం దాయగలుగుతామా? నేటి మన జీవితాలు అలాగే ఉన్నాయి. నీ వలన దేవుని నామము ఘనపరచబడకపోయినా పర్వాలేదు, కానీ ఆయన నామమునకు అవమానం తెచ్చే జీవితము, ఆ జీవితం వల్ల ఎవరికి ఉపయోగం? ఆ జీవితం జీవించడం ఎందుకు? ఆలోచన చేద్దాం సంగమా. ఇలా ఎన్నెన్నో పరిస్థితుల్లో స్వంత నిర్ణయాలతో ఆయన చేయి విడిచి ప్రయాణం చేస్తూ దేవునికి దూరమైన పరిస్థితుల్లో ఉన్న మన గురించి ఆయన ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇది ఆయన మహోన్నతమైన కృపకు సాక్ష్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఆదికాండం 12:17 మనం చూస్తూ ఉన్నాం దేవుని కార్యాన్ని. యెహోవా అబ్రహాము భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. అబ్రహాం దేవుణ్ణి విడిచిపెట్టాడు, దేవుని చేయి విడిచాడు, కానీ కృప కలిగిన దేవుడు అబ్రహాము చేయిని విడిచిపెట్టలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం కూడా ఎన్నోసార్లు మన ఇష్టాలను తీర్చుకోవడానికి, మన ఆశలను నెరవేర్చుకోవడానికి దేవుని చేయి విడిచేవారిగా ఉంటూ ఉన్నాం. కానీ ఆయన నిన్ను నన్ను విడువక ఎడవబాయక ఉండే దేవుడు. దాన్ని బట్టి మనం ఈరోజు ఆయనను స్తుతించవలసిన వారమై ఉన్నాం, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అదే ఆయన చేయలేదంటే ఏ రోజో మనము నశించిపోయే వాళ్ళం. అబ్రహామును విడిచిపెట్టలేదు. అబ్రహాము తప్పు చేసినా కానీ దేవుడు మాత్రం వాళ్ళను కాపాడి, వాళ్ళ వివాహ భద్రతను కాపాడి, వారి ద్వారా తన ఉద్దేశాలను నెరవేర్చేందుకు ఇష్టపడిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆ రాజులో, ఆ ఫరోలో ఒక భయాన్ని పుట్టించి తనకు తానుగా అబ్రహామును బయటికి పంపించే ఒక పరిస్థితిని, తిరిగి అబ్రహాము ఎక్కడి నుంచి అయితే బయలుదేరాడో అక్కడికి తిరిగి చేరడానికి ఉండే ఒక పరిస్థితిని దేవుడు అక్కడ ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే అతడు తప్పిపోయాడో, ఎక్కడైతే అతడు తప్పటడుగు వేశాడో అక్కడికి దేవుడు తిరిగి అబ్రహామును చేర్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ తిరుగు ప్రయాణంలో అబ్రహాము తిరిగి తన పూర్వపు స్థితిని పొందుకున్న, అక్కడికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర ప్రార్థన చేసి తిరిగి మొదట ఏ పరిస్థితుల్లోనైతే అతడు జీవించాడో తిరిగి అదే పరిస్థితిలోకి దేవుడు అతన్ని తీసుకువచ్చిన గొప్ప కృపను
మనం ఈరోజు అర్థం చేద్దాం. ఎందుకంటే మన జీవితంలో కూడా దేవుడు అదే జరిపిస్తూ ఉన్నారు. చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఎక్కడ తప్పిపోయాడో తిరిగి అక్కడికే వెళ్ళినట్టు ఈరోజు ఆ బుద్ధి మన జీవితంలో కూడా రావలసిన అవసరాన్ని దేవుడు గుర్తు చేస్తూ ఉన్నారు. ఆ బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన నీ ప్రతి పరిస్థితిని ఆయన తిరిగి సరిచేసేవాడుగా ఆయన ఉంటూ ఉన్నారు. సంగమా, ఇది దేవుని గొప్ప కృప. ఆ కృప ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. అలాంటి స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక నేర్పుగా ఈ మాటలను మనకు వినిపిస్తూ ఉంది. ఈరోజు మనం అర్థం చేద్దాం, ఏ ప్రయాణంలో మనం ఉన్నాం, ఏ గమ్యాన్ని చేరడానికి మనము ఆశపడుతూ ఉన్నాం. దేవుడు ఏర్పాటు చేసిన ప్రయాణం కొనసాగిస్తూ ఆయన ఇచ్చిన దానితో సంతృప్తిగా ఉండే పరిస్థితుల్లో మనం ఉంటున్నామా, లేకుంటే మన సొంత ఇష్టంతో మన సొంత ఏర్పాట్లో ప్రయాణం చేస్తూ దేవుడు అనుగ్రహించిన సమస్తాన్ని దూరం చేసుకునే వారిగా మనం ఉంటున్నామా? దేవుని చెయ్యి విడిచి స్వంత నిర్ణయం చేసి ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరొక తప్పును చేస్తూ మన వల్ల మనమే కాదు మన ఇంటి వారు కూడా సమాధానం కోల్పోయి గమ్యం చేరని తీరం చేరని ప్రయాణాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన ప్రయాణాన్ని దేవుడు గమనిస్తూ ఉన్నారు. ఆయన చెయ్యి పట్టుకొని ఆయన ఏర్పాట్లో మనం ప్రయాణం చేస్తున్నామా? ఆయన చేయి విడిచి మన ఇష్టంతో మనం ప్రయాణం చేస్తూ ఉన్నామా? ఏ ప్రయాణంలో మనం ఉన్నాం? దేవుని ఏర్పాటులో ఉన్నామా? ఆ ఏర్పాటుకు దూరంగా మనము ఉంటున్నామా? ఆయన చేయి పట్టుకొని నడుస్తున్నామా? ఆయన చేయి విడిచి తడబడుతూ అడుగులు వేస్తూ ఉన్నామా? ఒక్కసారి అర్థం చేద్దాం సంగమా. ఈ మాటలు విన్న మనము ఆ బుద్ధి తెచ్చుకొని ఆ మార్పు మన జీవితంలో వస్తే ఎక్కడ ఆయన చెయ్యి విడిచామో అక్కడికి తిరిగి మళ్ళీ మనల్ని ఆయన రప్పించడానికి చేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ గొప్ప అవకాశాన్ని దేవుడు ఈరోజు మనకు చూపిస్తూ ఉన్నారు. అబ్రహాము జీవితంలో ఆయన నెరవేర్చిన ఆ అనుభవాన్ని నా జీవితంలో కూడా ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అలాంటి ప్రయాణంలో మనం ఉంటే ఈ మాటలను అర్థం చేద్దాం, మన ప్రయాణాన్ని మార్చుకుందాం. దేవుని తోడుండే ప్రయాణంలోకి మరొకసారి అడుగు పెట్టడానికి మన జీవితాలను సిద్ధం చేసుకుందాం. భయము, అబద్ధము, అవమానం లేని ఒక జీవితంతో దేవుణ్ణి మహిమపరిచేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా మనం ఈరోజు మార్పు చెందుదాం. ప్రార్థన చేసుకుంటూ ఆరాధించుకుందాం.